నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎల్ఆర్టీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జైలు నుంచే నామినేషన్ వేసిన అభ్యర్థి వేములవాడలో హాట్ టాపిక్. రుద్రంగి చెక్ పోస్టులో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వాహనం తనిఖీ. మాజీ ఎంపీపీ రంగు వెంకటేశంపై ఇండిపెండెంట్ అభ్యర్థి ఫిర్యాదు. రెసిడెన్షియల్ పాఠశాలల ముందు వెలుస్తున్న వైన్ షాపులపై చర్యలు తీసుకోవాలి, బీఆర్ఎస్వీ డిమాండ్. వేములవాడ అర్బన్ మండలం మారుపాక గ్రామంలో సర్పంచ్ నామినేషన్ మేరకు ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గ్రామ సర్పంచ్ స్థానం ఎస్సీ జనరల్గా ఉన్న నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ఓ కేసు విషయమై జగిత్యాల జైలులో ఉన్న బూరబాబు తన తరపున తన భార్య బూర వజ్రమును నామినేషన్ దాఖలు చేయించారు. వివరాల్లోకి వెళితే సోమవారం నామినేషన్ చివరి తేదీ కావడంతో బూరబాబు ఆదివారం రోజునే జైలు వద్దకు నామినేషన్ పత్రాలను పిలిపించి సంతకాలు చేశారు. అనంతరం తన భార్య బూర వజ్రమ సోమవారం అధికారులకు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సంఘటన ప్రస్తుతం వేములవాడ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. గమనించదగ్గ విషయం ఏంటంటే బూర వజ్రమ గతంలో వేములవాడ అర్బన్ ఎంపీపీగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు సర్పంచ్ రేసులో ఆమె బరిలోకి దిగడం, ఆమె భర్త జైలులో ఉండడం, ఈ పరిణామాలు రాజకీయంగా ఆసక్తిని రేపుతున్నాయి. జైలు నుంచి బయటకు వచ్చి బూరబాబు స్వయంగా ప్రచారంలో పాల్గొంటారా, లేకపోతే తన తరపున ప్రచారాన్ని భార్య అనుచరులు ముందుకు తీసుకువెళ్లి గెలుపు సాధిస్తారా అనే ప్రశ్నలు ప్రస్తుతం స్థానికంగా హాట్ టాపిక్గా మారాయి. వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం కాస్త ఉద్రిక్తంగా మారింది. సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న మాజీ ఎంపీపీ రంగు వెంకటేశం నామినేషన్ పత్రంపై ఇండిపెండెంట్ అభ్యర్థి యామ రవీందర్ అధికారులకు ఫిర్యాదు చేశారు. రంగు వెంకటేశంపై మొత్తం 7కు పైగా క్రిమినల్ కేసులు ఉండగా వాటిని నామినేషన్ దాఖలు సమయంలో వెల్లడించలేదని రవీందర్ ఆరోపించారు. అభ్యర్థులు తమపై ఉన్న కేసులను తప్పనిసరిగా ప్రకటించాలని ఎన్నికల నియమాలు స్పష్టం చేస్తున్నప్పటికీ సమాచారం దాచడం ఎన్నికల నియమావళి వ్యతిరేకమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆర్డీఓ రాధాబాయిను కలిసి వినతి పత్రం అందజేశారు. నిబంధనలను ఉల్లంఘించిన అభ్యర్థి నామినేషన్ను వెంటనే రద్దు చేయాలని ఎన్నికల అధికారులను రవీందర్ కోరారు. నా పేరు యామ రవీందరు. వేములవాడ మండల్ వట్టెంలలో గ్రామ సర్పంచ్కి రంగు వెంకటేశం నామినేషన్ వేయడం జరిగింది. అతడి ఆపిడివేటిలో ఒకటే కేసు అని చెప్పినాడు. తతమే ఏడు కేసులు, మొత్తం 7 కేసులు ఉన్నాయి. అధికార పార్టీ అండతో ఆర్ఆర్కు భయపెట్టించి నామినేషన్ పాస్ చేసుకొని అది చేసిండు. మరి మేము అప్లికేషన్ ఇవ్వడం జరిగింది, ఆర్ఆర్కు ఇచ్చిన కానీ అతను మేము ఏం చేయలేము. మరి ఆర్డీఓ గారికి ఇచ్చినాం, ఆర్డీఓ గారు కూడా మేము ఏం చేయలేము అని అన్నారు. మా యొక్క శ్రమను వృధా కాకుండా ఇమీడియట్ అతని యాక్షన్ తీసుకోగలరు. కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, ఆర్ఓఆర్ కానీ తప్పకుండా యాక్షన్ తీసుకోగలరు, రిజెక్ట్ చేయగలరు. నేను కూడా వట్టెంల గ్రామ తరపున సర్పంచ్ అభ్యర్థిగా చేశాను. మరి మొత్తం కలిసి ఆరుగురిలో నేను కూడా ఒక్కరిని అభ్యర్థిని. మరి నేను సాధ్యమైనంత వరకు ఇతని మీద అప్లికేషన్ ఇచ్చాను. మరి ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని కలెక్టర్ కూడా ఫిర్యాదు స్వీకరించి ఇమీడియట్ ఆయన రిజెక్ట్ చేయాలని కోరుతున్నాను. వేములవాడ పట్టణంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల సమీపంలో వైన్స్ షాపులు ఏర్పాటు అవుతున్నాయని బీఆర్ఎస్వీ నియోజకవర్గ నాయకులు పోతు అనిల్ కుమార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఈ షాపులపై తక్షణ చర్యలు తీసుకోవాలని, వాటికి మంజూరైన ఎన్ఓసీలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కోరుట్ల బస్టాండ్ సమీపంలోని రెసిడెన్షియల్ స్కూల్కి అతి చేరువలో కొత్తగా ఏర్పడుతున్న వైన్స్ షాప్పై అనిల్ కుమార్ ఆబ్కారీ శాఖ ఎస్ఐకి వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యా సంస్థల నుంచి తప్పనిసరిగా పాటించాల్సిన దూరం ఉల్లంఘించబడుతుందని ఆయన పేర్కొన్నారు. ఆబ్కారీ శాఖ తక్షణమే చర్యలు తీసుకునే పక్షంలో ఈ అంశాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తుమ్మల దిలీప్, రాకేష్, గూపు మధు, శివ తదితరులు పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలో ఉన్న రాలో వెళ్ళినటువంటి వైన్ షాపులు సంతోషం అందరికీ. వాళ్ళు ఎవరెవరైతే షాప్ పెడుతుర్రో వీలైనంత వరకు వేములవాడ పట్టణంలోని పాఠశాలల దగ్గరలో, అదేవిధంగా
మా దృష్టికి వచ్చినటువంటి కుట్ల బస్ స్టాండ్లో ఒక రెసిడెన్షియల్ పాఠశాల ముందు వైన్ సైకిల్ అని మా దృష్టికి రావడం జరిగింది. వాట్సాప్లో చక్కర్లు దిగడం జరిగింది. అందుకు మేము స్పందించడం జరిగింది. మా విద్యా సంఘాలన్నీ స్పందించి ఈరోజు అబ్కారీ ఎస్ఐ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే రెసిడెన్షియల్ స్కూల్ దగ్గరలో దానికి ఎదురుగానే కొన్ని వైన్ షాపులు అవుతున్నాయి. వాటిపైన చర్యలు తీసుకోవాలి. ఏ వైన్ షాప్ అయినా ఎవరైనా కూడా రూల్స్ బ్రేక్ చేస్తే వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్ఐ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సానుకూలంగా స్పందించిన ఎస్ఐ గారు వెంటనే వాటికి నోటీసులు జారీ చేయడం కానీ ఏ విషయం ఉన్నా కూడా మేము దాని మీద స్పందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. వేములవాడలోని కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూళ్లలో హైదరాబాద్ ప్లానిటోరియం అండ్ స్టెమ్ ఎడ్యుకేషన్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన 3D ప్లానిటోరియం షో విద్యార్థులకు అద్భుతమైన విజ్ఞానభూతిని అందించింది. మొదటిసారిగా వేములవాడలో ఏర్పాటు చేసిన ఈ మొబైల్ 3D ప్లానిటోరియం షో ద్వారా పిల్లలు సౌర వ్యవస్థ, గ్రహాలు, నక్షత్రాల నిర్మాణం, పగలు రాత్రి ఎలా ఏర్పడతాయి, చంద్రుని విశేషాలు వంటి అంశాలను సవివరంగా నేర్చుకున్నారు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ప్రత్యేక డోమ్ ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శించిన ఈ షో హైదరాబాద్లో మాత్రమే లభించేలా ఉండగా కృష్ణవేణి గ్రూప్ స్కూళ్లు దానిని మొదటిసారిగా వేములవాడకు తీసుకురావడం విశేషం. విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచన, అంతరిక్షంపై ఆసక్తి పెంపొందించేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉందని పాఠశాల నిర్వాహకులు తెలిపారు. Good morning everyone. Myself Asya from 9th grade. Today in our school we are gathered to see 3D planetarium show to explore the universe about introducing of stars and planets, solar system, moon and day and night and also space exploration and introduced artiphysics and also cosmology and now we have learnt more about space and we are very thankful to our director sir and school management to conduct this program in our school. Thank you. Good morning everyone, I am Aarti of 8th standard. Today we have watched a 3D planetarium show and we have experienced about space, satellites and the moon. The first country to go to the space is Russia. Russia have launched Stepin 1, Stepin 2 and 3 and they have some specialities also and they have went to the moon, that is Lunar 1, Lunar 2 and Lunar 3. In the Lunar 3 they have clicked the photo of the moon, the first photo of the moon and also the initial name of Russia is USSR and USA is also went to the space by Explorer 1 and we have learnt about space and satellites. Thank you. Good morning to one and all. Today in our school premises we are organized 3D planetarium. I am excited to share with you an amazing, explore, wonderful in university right here. All the topics is covered by all classes. Introduction of the stars and planets, day and night, the moon, galaxy, our solar system, space explorer, everything covered to the students. It's very useful to our students and thanks for every parent to supporting us and encourage for all programs. Thank you.
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అమల్లో ఉన్న మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం రుద్రంగి చెక్పోస్టులో అధికారులు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వాహనాన్ని సోమవారం తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతి వాహనాన్ని పరిశీలిస్తున్న అధికారులు ఆది శ్రీనివాస్ ప్రయాణిస్తున్న వాహనాన్ని కూడా ఆపి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఈ ప్రక్రియకి ప్రభుత్వ విప్ పూర్తిగా సహకరించినట్లు సమాచారం. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని వాహనాలపైన నిరంతర తనిఖీలు కొనసాగుతున్నాయని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. చట్టబద్ధంగా పారదర్శకంగా ఎన్నికలు జరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో అయ్యప్ప స్వామి నిత్యాన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులతో పాటు సహపంక్తి భోజనంలో పాల్గొని అన్నదాన సేవ యొక్క మహత్తును వివరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 3వ తేదీన హైదరాబాద్లో జరగనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని ముస్తాబాద్ మండల TUWJ అధ్యక్షులు అవధూత బాలశేఖర్ పిలుపునిచ్చారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద TUWJ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జర్నలిస్టులతో కలిసి ధర్నాకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా జర్నలిస్టుల సమస్యలు మాత్రం యథావిధిగానే కొనసాగుతున్నాయి అన్నారు. అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను ఏ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర TUWJ ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీన హైదరాబాద్లోని రాష్ట్ర సమాచార కమిషనర్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డిమాండ్ల సాధన కోసం జర్నలిస్టులతో పాటు అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా భారీ సంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు చెవుల మైలారం యాదవ్, పెద్దిగారి దేవరాజు, డొంకా రాజేష్, మోతే రవి, రాజు, సుంచుబాబు, కూర సంతోష్ తదితరులు పాల్గొన్నారు. పాల్గొని విజయవంతం చేయాలనుకుంటున్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం వచ్చినా జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుంది. అన్యాయం అనేది చాలా కాలం నుంచి జరుగుతుంది. మిగతా రాష్ట్రాల్లో జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ప్లస్ గౌరవ వేతనము మండల కేంద్రాల్లో ఉన్న గ్రామీణ ప్రాంతంలో ఉన్న జర్నలిస్టులందరికీ కూడా గౌరవ వేతనము మిగతా రాష్ట్రాల్లో ఇస్తున్నారు. కేవలం మన తెలంగాణ రాష్ట్రంలోనే ఇస్తలేరు. అదే అక్రిడిటేషన్ కార్డుల విషయంలో కూడా కోత విధిస్తున్నారు. అక్రిడిటేషన్ కార్డులను కూడా ప్రతి ఒక్క జర్నలిస్టులకు మంజూరు చేయాలి. అదేవిధంగా మన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలను కేటాయించి ఇల్లు కట్టించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ముస్తాబాద్ ప్రెస్ క్లబ్లో మరి TUWJ ఆధ్వర్యంలో ఈరోజు కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. మరి హైదరాబాద్లోని సమాచార కమిషనరు కార్యాలయం వద్ద ఈ నెల 3వ తారీఖు నాడు జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసము మహాధర్నాను ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాష్ట్ర కమిటీ ఆదేశాలు పిలుపు మేరకు మరి జర్నలిస్ట్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క మహాధర్నాకు తరలివచ్చి ఆ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం. అలాగే మరి ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధిగా ఉంటున్నటువంటి జర్నలిస్ట్ అందరికీ కూడా ఎన్నో సమస్యలు నేడు ఎదురవుతున్నాయి. మరి ఆ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వము చిత్తశుద్ధితోని పనిచేసి మరి పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. ప్రభుత్వ పథకాలను అయితేనేమి, ప్రభుత్వం ఎదుర్కొంటున్న సమస్యలను అయితేనేమి మరి సోషల్ మీడియా ద్వారా మరియు టీవీల ద్వారా మనం ఎంతో ప్రచారం చేసి మరి సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్తున్నాం. ముఖ్యంగా జర్నలిస్టులకు అవసరమైనటువంటి అక్రిడిటేషన్ కార్డులను, అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి అక్రిడిటేషన్ కార్డులని ప్రతి ఏడాది ప్రతి 3 నెలలకు ఒకసారి పొడిగిస్తూ మరి అధికారులు వస్తున్నారు. మరి ఈ యొక్క కొత్త ప్రభుత్వంలో, ఈ ప్రజాప్రభుత్వంలో వెంటనే ఆ అక్రిడిటేషన్ కార్డులను మంజూరు చేసి మరి పెద్ద చిన్న పత్రికలు తేడా లేకుండా అర్హులైనటువంటి జర్నలిస్ట్ అందరికీ కూడా
అడ్మిషన్ కార్డులు, హెల్త్ కార్డులు మరియు అదేవిధంగా నివేశన స్థలాలను ఇవ్వాల్సిందిగా ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం. తరగతి పత్రికలను కూడా మరి ప్రభుత్వం ఆదుకోవాలి. వెంటనే ఈ యొక్క సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. మహాధర్నా కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ వచ్చి ఆ యొక్క ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఈ వారం మొత్తం 27 ఫిర్యాదులను స్వీకరించామని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే తెలిపారు. సోమవారం జరిగిన కార్యక్రమానికి జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలు, వినతులు ఎస్పీకి అందించారు. వీటిని స్వీకరించిన ఎస్పీ సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ ద్వారా సూచనలు చేస్తూ ఫిర్యాదులను చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలి అంటూ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులతో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.